హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మన టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి చాలా లెంతీగా ఉంటుంది, కానీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటా ఉన్నాను. సో నచ్చిన వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి. సో ఈరోజు వచ్చేసి చిన్న బతుకమ్మ పేరుస్తున్నారు ఊర్లలో. అయితే మా ఊర్లో చాటింపు చేశారంట, పంతులు చెప్పారంట. సో ఈరోజు ఎంగిల్ పూలు అంటే ఫస్ట్ చిన్న బతుకమ్మ పెట్టి తర్వాత బతుకమ్మ పండుగ అప్పుడు రోజు బతుకమ్మలు పెట్టుకోవచ్చంట. సో నేను గుడ్డిగా నమ్మేస్తాను, మా అత్తయ్య చెప్పింది, మా అన్నయ్య వాళ్ళు చెప్పారు. సో ఫాలో అయిపోతున్నాను అనమాట. అలాగే ఈరోజు మామయ్యకి పితృ భోజనం పెట్టాలి కదా. సో అందుకని చెప్పేసి ఇల్లంతా పొద్దున్న లేవగానే ముందు నా పని ఎక్సర్సైజ్. నేను లేవడానికి లేట్ అయిందండి, 8:30 అయిపోయింది. గంట సేపు ఎక్సర్సైజ్ చేశాను. ఆ తర్వాత ఇల్లంతా ఊడ్చేసాను, తర్వాత ఇల్లంతా తూడ్చేసాను, బయట వాకిలంతా కడిగేసాను, ముగ్గు వేసేసాను. అంత అయిపోయింది. అంత అయిపోయాక నాకు హీటర్లో వాటర్ పెట్టేసుకున్నాను. సో మీకు ఇట్లా చూపిస్తా ఉన్నాను. మా మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంటుందండి. ఒక ఇంట్లో పెద్ద హాల్ అంతా ఉంటుంది మా మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి. సో ఇది మా బెడ్రూమ్, ఇంకా బెడ్ లేదుగా. సో ఖాళీగా అనిపిస్తూ ఉండింది. సో అటు సైడ్ వచ్చేసి కూలర్ ఉండింది. సో ఇప్పుడు ఏమంటే నేను వాటర్ ఆల్రెడీ హీటర్కి పెట్టేసుకొని ఉన్నాను. సో ఇది నేను నిజంగానే వెయిట్ లాస్ అయ్యాను. సో ఇది నేను ఎక్సర్సైజ్ చేశాను కదా. సో మార్నింగే శేఖర్ గారి నైట్ ప్యాంట్ వేసుకొని, ఇది నా టీషర్ట్ అండి. సో ఇలా కనిపిస్తూ ఉన్నానని నాకు కమెంట్లో చెప్పండి. సో ఇప్పుడు నేను స్నానం చేశాను. నేను స్నానం చేసినప్పుడు నేను తేజుకి స్నానం చేపిస్తూ ఉంటాను. సో శేఖర్ గారు లేవడానికి టైం పడుతుంది, ఈలోపు నేను పనులు చేసేస్తా అన్నమాట. సో ఈ ఫోన్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా? దీంట్లో నుంచి మనం జూమ్లో వీడియో తీయొచ్చు, అలాగే చాలా దూరం నుంచి తీసినట్టుగా తీయొచ్చు. అది నాకు బాగా నచ్చింది. సో తర్వాత ఏంటంటే స్నానం చేసేసాను, తల స్నానం చేసేసి దేవుడికి దీపం పెట్టేశాను. పువ్వులు లేవు, నిన్న ఫుల్గా వర్షం పడింది. మేము నడుచుకుంటూ వెళ్ళాలంటే అన్ని లొందల్లో ఫుల్గా వాటర్ ఉన్నాయి. సో మోర్ నీళ్ళ నుంచి తడుచుకుంటూ అంటే మోర్ నీళ్ళలో కాలేసి నడుచుకుంటూ వెళ్ళాలి. అది నాకు ఇష్టం లేదు. సో శేఖర్ గారు లేచాక పువ్వులు తెస్తారు. అలాగే మామయ్యకి, మా అత్తయ్య వాళ్ళైతే నాన్ వెజ్తో పెడతారంట ఫుడ్, అంటే మామయ్యకి పెట్టడం. సో ఇక్కడ ఏమంటే మామయ్య కోసం మేము ఈరోజు ఎగ్ చేయబోతున్నాం, అలాగే మటన్ చేయబోతున్నాము. అలాగే మామయ్యకి స్వీట్ ఇష్టం కాబట్టి డబల్ కా మీఠా చేయబోతున్నాను. నిద్ర అస్సలు సరిపోలేదండి, అందుకే నా ఫేస్ అట్లా కనిపిస్తూ ఉండింది. సో ఈ డ్రెస్ నాకు కొంచెం లూజ్ అయిపోయింది. నేను ఎక్సర్సైజ్ ఎలాంటి చేస్తున్నాను చాలా మంది అడుగుతున్నాను. నేను చేసే ఎక్సర్సైజ్లో మెయిన్గా సీట్ తగ్గించేవి, హ్యాండ్ తగ్గించేవి, బెల్లీ ఫ్యాట్ తగ్గించేవి, వీటిపైన కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను అన్నమాట. దట్టు ఇవి వర్కౌట్ కూడా అవుతున్నాయి నాకు. కానీ ఎక్సర్సైజ్ని, డైట్ని అస్సలు ఒక శిక్షలాగా అనుకుంటా చేస్తే దేని రిజల్ట్ రాదు. సో శిక్షలాగా అనుకోకుండా మన లైఫ్లో ఒక పార్ట్ లాగా అనుకొని చేస్తే రిజల్ట్ వస్తుంది. ఆ విషయం నాకు తెలిసింది. సో చలో, శేఖర్ గారు లేచారు, మటన్ తీసుకొచ్చారు, తేజుని ఆడిపిస్తూ ఉన్నారు, నేను వంట చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఏమంటే మటన్ చేయబోతున్నాను. సో ఈజీగా సింప్లీ సూపర్గా, మా శేఖర్కి మటన్ ఒకటైతే మా అత్తయ్య చేసింది వస్తుంది, నెక్స్ట్ నేను చేసింది వస్తుంది. సో సింప్లీ సూపర్గా అందరికీ నచ్చేలాగా మటన్ చేసేద్దాము. సో కుక్కర్లో అంటే చాలా తొందర అయిపోతుంది ప్రాసెస్. మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఆయిల్ నేను తక్కువ వేస్తూ ఉన్నాను కొంచెం. సో ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ని. ఆ తర్వాత దీంట్లో నేను వేస్తున్నాను పుదీనా. ఉన్న మార్కెట్ జరిగినప్పుడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఒకటేసారి తెచ్చి ఎంచక్క ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ వెజిటబుల్స్ అన్నీ తెచ్చేసుకున్నాను. సో ఆనియన్ కలర్ మారగానే దీంట్లోకి పసుపు వేయాలి. అత్తయ్య చేసే వంటలు పర్ఫెక్ట్ కలర్ఫుల్గా రావడానికి కారణం అత్తయ్య పసుపు ఎక్కువ వేస్తారు. సో నేను కూడా అదే ఫాలో అయిపోతాను నాన్ వెజ్ రెసిపీలలో. తర్వాత మటన్ని 2 సార్లు వాష్ చేస్తాం కదా, ఆ మటన్ వేసేయాలి. నార్మల్గా మా ఇంట్లో మటన్ చాలా రేర్ అండి. నాకు శేఖర్కి ఇద్దరికి నచ్చదు. ఎప్పుడైనా నెలలో ఒకసారి అట్లా తెచ్చుకుంటాము. చికెన్ మాత్రం చాలా ఇష్టం, వారానికి 2-3 సార్లు ఉండేది. కానీ ఇప్పుడు నేను నాన్ వెజ్ తినడం దాదాపు అంటే వీక్లీ వన్స్ మాత్రం చికెన్ తింటాం. నేను ఒకసారి తింటే శేఖర్ కూడా అంతే ఒకేసారి తింటారు. సో దీంట్లోకి నేను మటన్ వేసేసి ఎంచక్క ఫ్రై చేశాను. సేమ్ ప్రాసెస్ చేయండి, కర్రీ బాగా అవుతుంది. సో ఫ్రై చేసేసాను. ఫ్రై చేసేసి మళ్ళీ దీనిపైన మనం మూత పెట్టేసి ఒక్క 5-6 నిమిషాలు మగ్గించుకుందాము. ఎంత బాగా మగ్గితే టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట. సో ఈ లోపు నేను బగారా అన్నం చేయడానికి బియ్యాన్ని నానబెట్టాను. సో ఈ స్టిక్కర్ నాకు స్టవ్ వెనకాల ఉన్నాయి టైల్స్ అని చాలామంది అనుకుంటున్నారు. అవి టైల్స్ కాదండి, అది స్టిక్కర్ అండి, ఆయిల్ పేపర్. సో యాక్చువల్లీ అది ఆర్డర్ చేసిన వీడియో నేను ఇంకా పబ్లిష్ చేయలేదు, రేపు ఎల్డో పెడతాను. సో దాన్ని బట్టి అమెజాన్లో ఎట్లా ఆర్డర్ చేసుకోవాలో మీతో కూడా షేర్ చేస్తాను నేను. సో దీన్ని ఏమంటే బాగా మిక్స్ చేసేసుకొని మనం దీంట్లోకి కారం, ఉప్పు, మసాలాలు మీకు ఏం కావాలంటే అది వేసుకోవాలి. సో డైట్ చేసే వాళ్ళంట సాల్ట్ తక్కువ తినాలంట, సోడియం ఎంత ఎక్కువ తింటే అంత మన ఫ్యాట్ అట్ట పెరుగుతుందంట. సో కొంచెం తక్కువ తినడానికి ట్రై చేయండి. సో తర్వాత ఏంటంటే కారం రుచికి సరిపడా వేసుకోండి. ఆ తర్వాత ఏమంటారు
ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నాన్ వెజ్ రెసిపీలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేస్తే మనకి ఆటోమేటిక్గా గ్రేవీ థిక్గా వస్తుంది. ఆ తర్వాత ధనియాల పొడి వేసేసుకోండి. ఆ తర్వాత ఫైనల్గా దీంట్లోకి గరం మసాలా కొంచెం వేస్తూ ఉన్నాను. అంతే. ఇది నాకు నాన్ వెజ్ కర్రీస్ చేసే ప్రాసెస్ చాలా బాగా అవుతుంది. మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. సో తర్వాత ఏమంటే బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేయాలి. మనకి మసాలాలు కూడా ముక్కకి పట్టాలి. సో మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో ఈ లోపు నేను బగారా అన్నం వేస్తూ ఉన్నాను. సో దీంట్లో నేను గిన్నెలో ఆయిల్ వేసాను. ఆ తర్వాత బగారాకు కావాల్సిన సామాన్ అంతా వేసాను. ఈరోజు బగారా నిజంగా చాలా బాగా అయింది. నాకు నచ్చదండి. నేను నాన్ వెజే హెవీ. ఆ తర్వాత దాంట్లోకి బగారా తింటే నాకు అసలు అరగదు అన్నమాట. అందుకే నేను ఎక్కువ చేయను. కానీ శేఖర్కి చాలా ఇష్టం, కానీ అది మా అమ్మకి కూడా ఇష్టం. సో మా అమ్మకి ఇష్టమైన ఈరోజు చేస్తూ ఉన్నాం కదా, అందుకే అన్నమాట. ఆ తర్వాత దీంట్లోకి పుదీనా వేసుకోవాలి, ఆనియన్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. చాలామంది ఆనియన్ వేసుకోరు, నేనైతే వేస్తూ ఉన్నాను. ఎండాకాలం వేసుకోకూడదు, పాడైపోతుంది. సో ఆ తర్వాత ఏమంటే బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి వేసుకోవాలి సాల్ట్. సో సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఈలోపు మన మటన్ వచ్చేసి చూడండి మంచిగా గ్రేవీ లాగా ఫామ్ అయింది చూసారా. ఇప్పుడు స్టవ్ని మీ సిమ్లో పెట్టేసి ఒక 20 నిమిషాలు ఉడికిస్తే మటన్ ఫ్రై లాగా రెడీ అవుతుంది. కానీ ఇక్కడ నేను గ్రేవీ చేస్తున్నాను కదా, సో నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను వాటర్. 1 గ్లాస్కి ఇంచుమించు దగ్గరలో వాటర్ యాడ్ చేశాను. తర్వాత ఏమంటే మూత పెట్టేసి మంచిగా ఒక 6 విజిల్స్ తీసుకోవాలి. పర్ఫెక్ట్గా 6 విజిల్స్లో మీకు మటన్ అనేది ఉడికిపోతుంది అన్నమాట. సో ఈ లోపు ఏమంటే మనకి మిరపకాయలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో నేను ఏమంటే ఒక గ్లాస్ బియ్యం నానబెట్టాను, గ్లాస్న్నర బియ్యం నానబెట్టాను. గ్లాస్న్నర బియ్యానికి నేను 3 గ్లాసుల నీళ్ళు పోసాను, ఎందుకంటే మా బియ్యం కొంచెం ఎక్కువ ఎదుగుతాయి అన్నమాట. సో ఈలోపు ఇంకో సైడ్ నేను మిర్చి బజ్జీలు వేసాను. మిర్చి బజ్జీలు ఆల్రెడీ నిన్న వీడియో తీసాను కాబట్టి ఇప్పుడు చూపించట్లేదు మీకు. సో కానీ నిన్నటికంటే ఈరోజు మిర్చి బజ్జీలు బాగా కుదిరాయి. సో ఇక్కడ ఏమంటే ఒక 4 మిర్చి బజ్జీలు వేసాను. నిన్న తినేసి ఎవరికి బోర్ కొట్టిందంటే సో నైవేద్యం మందం చేయమంటే ఒక 4 చేశాను. ఆయిల్ ఆల్రెడీ ముక్కుడులో ఉండింది. సో ఇక్కడ మనకి వాటర్ బాయిల్ వచ్చాక దీంట్లోకి మనం రైస్ వేసేయాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా ఫ్రెండ్స్, ఇంతకుముందు నా ఫోన్లో ఇట్లా ఒకేసారి 4 స్టవ్లు కవర్ అవ్వకపోయేది. కొత్త ఫోన్లో బాగా కవర్ అవుతున్నాయి, మంచిగా అనిపిస్తుంది కొత్త ఫోన్. ఇది OnePlus Nord అండి, చాలామంది అడుగుతున్నారు. సో తర్వాత ఏమంటే పాయసం నిన్ననే చేసావు కదా, మా నాన్నకి ఏ స్వీట్ అయినా వస్తే డబల్ కా మీఠా చేయండి అని శేఖర్ గారు అనడం వల్ల సో డబల్ కా మీఠాకి మెనూ మారిపోయింది. సో మా డాడీకి ఏం నస్తుందో నాకు తెలుస్తుంది, వాళ్ళ డాడీకి ఏం నస్తుందో శేఖర్కి తెలుస్తుంది కదా. సో తర్వాత ఏమంటే పెనం పెట్టాను. చాలా తక్కువ నెయ్యితో డబల్ కా మీఠా చేయబోతున్నాము. నేను నార్మల్గా ఇంట్లో ఇదే ప్రాసెస్ చేస్తాను డబల్ కా మీఠా. చాలామంది నెయ్యిలో ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చేస్తారు, కానీ దరిద్రంగా ఉంటుంది ఫ్రెండ్స్. మిగుతా ఉంటే నూనె మిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే బ్రెడ్ అనేది నూనెని చాలా ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది కదా. సో నాకు ఈ వేలో ఇష్టం. మేబీ అట్లా బాగుండొచ్చు, కానీ నాకు నచ్చదు. నేనైతే ఈ వేలో చేస్తాను. నెయ్యి పెట్టేసి బ్రెడ్ని టోస్ట్ చేసుకుంటాను అన్నమాట. సో పర్లేదు, కొంచెం మాడినట్టయినా మనకి ఇది పాల్లోకి వెళ్ళినాక టేస్టీగా ఉంటుంది. నేను యాక్చువల్లీ చాలా ఇష్టపడదాను. నేను డైహార్డ్ ఫ్యాన్ స్వీట్స్కి. నాకు స్వీట్స్ అంటే అంత ఎక్కువ ఇష్టం. నైట్ క్రేవింగ్స్ వల్ల నేను కంపల్సరీ స్వీట్ తిని పడుకునేది. దానికని 15 డేస్ నుంచి నాకు షుగర్ నచ్చట్లేదు, నాకు స్వీట్ నచ్చదని చెప్పి నేను డబల్ కా మీఠా టేస్ట్ కూడా చేయలేదు. నిన్న పాయసం కూడా నేను టేస్ట్ కూడా చేయలేదు. జస్ట్ లైట్గా ఒక స్పూన్ ఏమో తిన్నట్టున్నాను అంతే. సో ఇది సిచ్యువేషన్. సో మనం మార్చుకోవడం చాలా ఈజీ, అంత కష్టం ఏం కాదు. సో ఫిక్స్ అయిపోవాలి మన మైండ్లో మనం, అదొకటే. ఓకేనా. సో తర్వాత ఏమంటే ఈలోపు నేను వేడి నీళ్ళు పెట్టేసుకుంటా ఉన్నాను. నేను విన్నాను అన్నమాట, డేలో ఒక 4-5 సార్లు హాట్ వాటర్ తాగితే వెయిట్ లాస్ అనేది కొంచెం బాగుంటుంది అన్నమాట. సో నేను ఒక 4 సార్లు హాట్ వాటర్ తాగుతూ ఉంటాను. సో ఈలోపు ఏమంటే నా హాట్ వాటర్ ఇక్కడ కప్లో రెడీగా ఉన్నాయి. ఆ తర్వాత ఏమంటే మన బ్రెడ్ స్లైసెస్ని నేను ఎంచక్క ముక్కల్లా చేశాను. సో తర్వాత ఏంటంటే ఒక గిన్నె తీసుకోవాలి, ఆ గిన్నెలో వాటర్ వేసేసుకోవాలి. సో ముందు మామయ్యది భోజనం పెట్టడం, మామయ్యది ఇది ప్రోగ్రామ్ అయిపోయాక మనం ఆ బతుకమ్మ పేర్చుకుందాం. ఓకేనా. సో తర్వాత ఏమంటే ఇక్కడ నేను చక్కెర పాకం, షుగర్ సిరప్ ఏమంటారు దాన్ని మీరు కామెంట్లో చెప్పండి. సో షుగర్ వేసాను, అలాగే వాటర్ వేసాను, అలాగే నెయ్యి వేసాను. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవాలి. షుగర్ అంతా డిజాల్వ్ అయిపోవాలి. ఈలోపు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఎగ్జాక్ట్లీ 6 విజిల్స్కి అయిపోతుంది. సో నాకు తెలుసు మా కుక్కర్లో ఎన్ని విజిల్స్కి ఏం ఉడుకుతుంది అనేది. సో ఇక్కడ మనకి షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయాక, అంటే మొత్తం కరిగిపోయాక దీంట్లోకి బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి.
సో మనకు షుగర్ అంతా బ్రెడ్ ముక్కలకి పట్టించి అంతా డ్రైగా అయ్యే వరకు చూసుకొని దీంట్లోకి పాలు వేసేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా డబల్ కా మీఠా అయిపోతుంది, రెడీ అన్నమాట. సో ఇది టేస్ట్ నేను చేయలేదు, సో చేస్తా అనుకున్నాను తినేటప్పుడు, కానీ ఎందుకో నాకు తినాలి అనిపించలేదు, సో నేను తినలేదు. సో ఈలోపు నేను నా వేడి వాటర్ని ఎంజాయ్ చేస్తా ఉన్నాను. వేడి వాటర్ తాగడం వల్ల మన మెటబాలిజం స్పీడ్గా బాగుంటుంది. ఆ తర్వాత ఒక ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది, ఎందుకో తెలియదు, కానీ నేను టీ తాగడం మానేసాక నాకు మంచిగా అనిపిస్తూ ఉండింది. సో అలవాటు తగ్గడానికి కొంచెం టైం పట్టింది, కానీ ఇప్పుడు ఐఎమ్ ఓకే. సో ఈలోపు మన స్వీట్ రెడీ అయిపోయింది. దీనికి తాలింపు పెడతానంటే శేఖర్ వద్దన్నాడు, కానీ నేను ఇక్కడ ఏమంటే ఇది మీషో నుంచి నేను డ్రై ఫ్రూట్ కట్టర్ని తెప్పించాను, రమ్య చూసాను. ఇది నా డబ్బులతో నేను తెప్పించానండి. మీకు కావాలంటే కోడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ మీషో యాప్ లింక్ కూడా ఇస్తాను. సో మీకు కావాలంటే మీరు తెప్పించుకోండి, లేకపోతే లేదు. స్పాన్సర్ అయితే కాదు ఇది. సో ఇది రమ్య దగ్గర నేను చూసానండి, నాకు బాగా అనిపించింది. సో నాకు కూడా కావాలి. నేను ఫ్రూట్స్ సెలెక్ట్ చేసినప్పుడల్లా నాకు ఇవి కట్ చేయడం కష్టమయ్యేది డ్రై ఫ్రూట్స్. సో ఇట్లయితే బాగుంటుంది కదా అని చెప్పేసి తెప్పించుకున్నాను అన్నమాట. దీనిలో మనకి డ్రై ఫ్రూట్స్ తోటి డైరెక్ట్గా పౌడర్ కూడా అవుతుంది తురిమినట్టుగా, అలాగే డ్రై ఫ్రూట్స్ అనేది చాప్ కూడా అవుతాయండి, భలేగా చాప్ అవుతాయి. చూపిస్తాను మీకు డెమో. సో ఇది ఇవాళ పొద్దున వచ్చిందండి. సో ఏం లేదు, ఇది ఇలా ఉంటుంది. యాక్చువల్లీ రమ్య వాళ్ళ ఇంట్లో నేను కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ చూశాను, ఇమీడియట్గా నాకు లింక్ పంపించు రమ్య అని చెప్పాను అనమాట. సో మీషోలో మనకి కోడ్స్ ఉంటాయి, లింక్స్ అనేవి ఉండవు. సో మీరు సెల్ఫ్గా ఆర్డర్ చేసుకోవచ్చు, ₹1 మార్జిన్ ఎక్కువ యాడ్ చేసి. దాన్ని నేను రేపు మీషో హాల్లో మీకు కుర్తీ చూపిస్తాను, ఎందుకంటే లాస్ట్ టైం నేను నిన్నటి వ్లాగ్లో నేను వేసిన కుర్తీ చాలామంది అడిగారు కదా, ఆ కుర్తీ డీటెయిల్స్ కూడా ఇస్తాను. కానీ ఇది మీరు బై చేయాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇట్లా కనెక్ట్ చేయాలి మనం. దీనికి 2 వచ్చాయి మనకి బ్లేడ్స్ లాగా, ఇదొకటి, దాని లోపల నేను ఒకటి పెట్టాను, అదొకటి. లోపల పెట్టిందేమో మనకి తురుముకుంటాం చూడండి, అలాంటిదన్నమాట. అది బయట ఉంది ఏంటంటే కొంచెం వెరైటీగా ఉంది. వెరైటీగా ఏం లేదు, స్లైడ్స్ లాగా కట్ అయ్యేదన్నమాట. సో ఇది దీన్ని అటాచ్ చేయాలి. సో నేనే ప్రయోగం చేసుకుంటూ నేర్చుకుంటా ఉన్నాను, ఎట్లా యూజ్ చేయాలో కూడా నేను చూడలేదు. పర్ఫెక్ట్. దీన్ని ఇట్లా మనం టైట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఏమంటే దీన్ని పైనుంచి ఓపెన్ చేసేసి దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని తిప్పడమే. ఈ పైన ఉంది కదా ఆరెంజ్ది, దాన్ని ఓపెన్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను బాదాం తీసుకొస్తాను, ఓపెన్ చేసి దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ని వేసేద్దాము. ఆ తర్వాత తిప్పడమే, చాలా ఈజీగా. అసలు డ్రై ఫ్రూట్స్ ఇంత బాగా చాప్ అయినాయా అనిపిస్తుంది మీకు. నేను చూపిస్తాను చూడండి. మోస్ట్ అఫోర్డబుల్ అండ్ మోస్ట్ వాంటెడ్ ప్రోడక్ట్ అండి ఇది. ప్రతి ఒక్కరి వంటింట్లో ఇది ఉండాల్సిందే. దీని ప్రైస్ వచ్చేసి 300 or 200 ప్లస్ ఉండొచ్చు, నేను చూసి మీకు చెప్తాను. తక్కువ ప్రైజే, కానీ ఎప్పటికీ యూజ్ అవుతుందండి, మనకేం విరిగే వస్తువు కాదు. అలాగే డ్రై ఫ్రూట్స్ ఇదేమో మనకి ఇట్లా పొడిలాగా అయింది, అంటే ఇది మనకి తురిమినట్టు అయింది అన్నమాట. సో ఈ తర్వాత నేను బ్లేడ్ మార్చేస్తాను, మీకు చూపిస్తాను ఇంకోటి కూడా ఎట్లా వస్తుంది అనేది. సో ఇప్పుడు మనం బ్లేడ్ మార్చాము. ఇప్పుడు చూడండి మనకి స్లైడ్స్ లాగా పడతాయండి, సన్నగా పువ్వుల్లాగా, చాలా సన్నగా స్లైడ్స్. మీరు ఎంత బాగా కట్ చేసినా ఇంత సన్నగా అయితే కట్ చేయలేరు, అలా ఉంటాయి స్లైడ్స్. తిని చూసారా, ఒక బాదంలో 50 స్లైడ్స్ అయితే ఏమో అనిపించింది నాకు. సో ఇంత బాగున్నాయి అన్నమాట. దట్టు బాదం డ్రై ఫ్రూట్స్ అనేవి హెల్త్కి మంచివి. సో పిల్లలకి ఇస్తూ ఉండండి. తేజు బాదం ఎక్కువ తినడు, కానీ కాజు వాడికి నేను అట్లా కటోరలో ఇస్తే వాడు శేఖర్ తింటూ ఉంటారు. సో నాకు పర్సనల్గా ఇష్టం. బాదం అండ్ కిష్మిష్ నాకు ఇష్టం, కాజు వచ్చేసి తేజుకి శేఖర్కి ఇష్టం. సో కట్ చేసిన బాదం అంతా నేను ఇలాగే దీనిపైన వేసేసాను. ఇది ఫ్రై చేస్తే మాడిపోతుందండి, డెకరేషన్కి అయితే బాగుంటుంది. సో దీనిపైన వేసి మొత్తం డెకరేషన్ చేస్తే ఒక డిఫరెంట్ డెజర్ట్ లాగా అనిపిస్తుంది కదా, కానీ కాదు, ఇది మన డబల్ కా మీఠానే. సో ఇది చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీని లింక్ ఎవరైనా అడిగితే లింక్ ఉండదు, కోడ్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీషో యాప్ మీ దగ్గర ఉంటే ఓకే, లేకుండా డౌన్లోడ్ చేసుకుని అది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ చూసారా మన కర్రీ, పర్ఫెక్ట్ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇది మనకి చల్లారక గ్రేవీ ఇంకొంచెం గట్టిగా అవుతుంది. మీకు కావాలంటే ఇంకోసారి స్టవ్ని హైలో పెట్టేసి ఈ గ్రేవీ అంతా ఇంకే వరకు కూడా ఉడకబెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఉడికిదా లేదా చెక్ చేద్దాం. చూసారా, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొత్తిమీర వేసేసి పైన మూత పెట్టేసుకోవడమే, అంతే. కర్రీ రెడీ అయిపోయింది, మిర్చి బజ్జీలు రెడీ అయిపోయాయి, అన్నం రెడీ అయిపోయింది, స్వీట్ రెడీ అయిపోయింది. యాహా, బగారా అన్నం ఇది. సో మామయ్యకి శేఖర్ గారి నైవేద్యం పెట్టాల్సిన ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. సో శేఖర్ సాడ్గానే ఉన్నారు. యాక్చువల్లీ అత్తమ్మ ఊర్లో అత్తమ్మ ఒకతే ఉంది, రమ్య దగ్గర రమ్య ఒకతే ఉంది, ఇక్కడ శేఖర్ ఒకడే, మేమే ఉండిపోయాం కదా. సో ఒక బాధ ఉంటుంది, అందరు కలిసి ఒక దగ్గర ఉంటే బాగుంటుంది, అందరు కలిసి ఏడ్చిన బాధ వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు శేఖర్కి మనసులో అంతా మా అమ్మ అక్కడ ఒకతే ఉందన్న ఫీలింగ్,
రమ్యకి ఇక్కడ రావాలని కానీ మా తిరుపతి అన్నకు డ్యూటీ ఉండింది. అలాగే ఏమంటే మేము అక్కడికి వెళ్దామన్నా మాకు వీలు పడలేదు. సో ఏది కుదరలేదు, ఎక్కడిది అక్కడే ఉండిపోయామన్నమాట. సో యాక్చువల్లీ శేఖర్కి నైట్ షిఫ్ట్ లేకపోతే మేము గాలిపల్లికి వెళ్ళే వాళ్ళమండి, కానీ కుదరలేదు. సో ఇక్కడ తేజుగాడు రెడీ అయిపోయాడు స్నానం చేసేసి. సో శేఖర్ ఇక్కడ మామయ్య ఫోటోని తీసేసి తుడిచారన్నమాట. చాలా సాడ్గా కాసేపు ఏడ్చారు. నాకు ఏడ్చేటప్పుడు ఎవరైనా మనం ఏడవద్దు అని పాపం అన్నాం అనుకోండి, ఆ బాధ లోపలనే ఉండిపోయి ఆ డే అంతా వాళ్ళు సాడ్గా ఎప్పుడు ఏదన్నా ఏడ్చేటట్టుగా ఉంటారు, హెడ్ఏక్గా వస్తుంది. సో ఏడ్చే వాళ్ళని మనస్ఫూర్తిగా ఏడవని వాళ్ళు మనస్ఫూర్తిగా ఏడ్చాకే వాళ్ళకి బాధ కొంచెం తగ్గుతుంది, రిలాక్స్ ఫీల్ అవుతారు. సో నేను ఏడ్చే వాళ్ళని అయితే బలవంతంగా ఎప్పుడు ఆపని. ఈవెన్ శేఖర్ని కూడా బాధపడొద్దు నాని, పోయిన వాళ్ళు రారు, మీ మమ్మీని మనం బాగా చూసుకోవాలి, ఉన్న వాళ్ళని బాగా చూసుకోవాలి అనే ఒక విషయమే చెప్తా ఉంటాను. సో నార్మల్గా నా లైఫ్లో కూడా నేను అదే పాటిస్తూ ఉంటాను. సో వెళ్ళిన వాళ్ళు అయితే నిజంగానే రారు కదా, వాళ్ళ జ్ఞాపకాలతోటి ఉన్న వాళ్ళని బాగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ ఏమంటే ప్లేట్లో అంతా సెట్ చేశాను. సో ఫైనల్గా ఎగ్ చేయడం యాక్చువల్లీ మర్చిపోయానని చెప్పేసి శేఖర్ మళ్ళీ గుర్తు చేస్తే మళ్ళీ ఎగ్ని నేను నార్మల్గానే మా మామయ్యకి బుర్జీలాగా చేస్తే ఇష్టం. సో ఇక్కడ నేను వీడియోని పాజ్ చేసి ఎగ్ బుర్జీగా చేశాను, మీకు తెలియలేదు చూసారా. చాలా జరుగుతాయి బిహైండ్ ద కెమెరా, కానీ మీకు ఏది తెలియదు. సో ఫైనల్గా ఇక్కడ ప్లేట్ అనేది రెడీ అయిపోయింది. నేను మా మామయ్యని ఒకలాగా, మా నాన్న ఒకలాగా, నేను అస్సలు చూడండి. శేఖర్ వాళ్ళ నాన్న నాకు నాన్నలాగే, మా నాన్న శేఖర్కి నాన్నలాగే, మాకు ఇద్దరు ఈక్వలేనండి. సో నాన్నకి ఇష్టమైన రోజు పెట్టాను, మామయ్యకి ఇష్టమైన ఈక్వల్గా మామయ్యకి పెట్టేస్తున్నాను అన్నమాట. సో కొంతమందికి ఆ ఫీల్ ఉంటుంది కదా, అందుకే ఇస్తా ఉన్నాను. ఏమీ తెలియకుండా ఒక కంక్లూషన్కి రావద్దు, తెలుసుకొని మాట్లాడాలి, ఓకేనా. సో మొత్తానికి అయితే ఇక్కడ ఫ్లవర్స్ మాకు దొరకలేదు. సో పూల దండ ఏం వేయలేదు, నార్మల్గా దండ వేసేసి. ఇది యాక్చువల్లీ ఇది తద్దినం పెట్టే వే కాదు. నార్మల్గా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎవరి వాళ్ళకే ఉంటాయి కదా, క్యాస్ట్ని బట్టి, ఏరియాని బట్టి, ఊరిని బట్టి ఉంటాయి కదా. సో అట్లా మా అత్తయ్య వాళ్ళైతే ఒక పీట పెట్టి దాని మీద బియ్యం పెట్టి, బియ్యం ఇచ్చుకుండు అంటారు దీన్ని. సో అట్లా వేస్తారు. మనం ఆ ప్రాసెస్ చేయకూడదు మా ఇంట్లో అనేది నేను చెప్పాను. నార్మల్గా దీపం పెట్టేసి దండం పెట్టి నైవేద్యం పెట్టవచ్చు. మా మామయ్యకి థమ్స్అప్ అంటే ఇష్టం, చాయ్ అంటే కూడా ఇష్టం. సో చాయ్ ఏంటంటే వద్దు అన్నాడు శేఖర్, అందుకే నేను చేయలేదన్నమాట. సో ఫైనల్గా ఇక్కడ ముందు విభూది బొట్టు పెట్టారు, ఆ తర్వాత కుంకుమ పెట్టేసి దీపం ముట్టించి అలాగే అగరబత్తులు పెట్టి మా మామయ్యకి చెక్క ప్రసాదం ఏమంటారు భోజనం అనేది పెట్టాము. శేఖర్ ఫస్ట్ సాడ్గానే ఉన్నాడు, కానీ నేను ధైర్యం చెప్పాను, మాట్లాడాను. సో సెట్ అయిపోయాడు అన్నమాట. బాధ ఎక్కడికి వెళ్ళదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ఎప్పుడు మన మనసులో, మన మైండ్లో మనతోటి ఎప్పుడు ఉండే ఉంటారు. మీరు చాలామంది మా నాన్నది పెట్టాక ఐ మిస్ మై డాడీ అన్నారు కదా. సో మీ డాడీ, మీ మమ్మీ, మీ అన్నయ్యలు ఎవ్వరు మీతో లేని వాళ్ళు ప్రతి ఒక్కరు మిమ్మల్ని వాచ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ మనతోటి ఉంటాయి. అందుకే మనం ఇంత మంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నాం. ఒక రకంగా వాళ్ళే కారణం దానికి. సో ఇక్కడ దేవుడు మామయ్యకి ప్రసాదం పెట్టేసి శేఖర్ మామయ్యకి ఇట్లా ఏమంటారు నైవేద్యం సమర్పయామి అంటారు చూడండి. సో అట్లా అంటే నేను దేవుడికి అన్నట్టు చెప్పట్లేదు. సో ఇట్లా ప్రసాదం లాగా మామయ్యకి ఫుడ్ చూపించారన్నమాట. తర్వాత ఏమంటే నేను ఇక్కడ అత్తయ్యని అడిగాను, మేమైతే తినమత్తాం, మరి ఇట్లా ఇదేం చేయాలంటే అది శేఖర్నే తినమనాలరా అని చెప్పి అన్నారు. ఇక్కడ నేను మామయ్యకి మొక్కాను. శేఖర్ ఏం మొక్కినవురా అంటే ఏం లేదు మామయ్య, వచ్చే సంవత్సరం ఈ డే వరకు మీరు నా కడుపులో పుట్టాలి, మంచిగా మీరు మా ఇంట్లోకి రావాలని చెప్పేసి మొక్కి అని చెప్పి శేఖర్ అడుగుతూ ఉంటే నవ్వుతూ ఉన్నాను. సో ఆ తర్వాత ఈవినింగ్ అయిపోయి శేఖర్ గారి కోసేపు రిలాక్స్ అయిపోయి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కమెంట్లు చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఓకే, ఇప్పటివరకు బ్లాగ్ షూట్ చేశాను. ఇప్పుడు బతుకమ్మ పేర్చాలి. ఇప్పుడే అందరినీ ఫోన్ చేసి అనుకుంటా ఉన్నాను. మరి కొంతమంది బతుకమ్మలు పేర్చాలంటారు, కొంతమంది లేదంటున్నారు. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. కొత్తిల్లుగా కంపల్సరీ పేర్చాలి అనుకుంటున్నాను. అంటే పేర్చాలని ఉంటే కంపల్సరీ పేరుస్తాను, లేకపోతే నెక్స్ట్ టైమే. సో కాకపోతే ఏంటంటే గాలిపల్లి ఇల్లంతకుంటే గాలిపల్లిలో అయితే ఖచ్చితంగా అందరి వాళ్ళు పేరుస్తారట. అత్తయ్య చెప్పింది, మా అన్నయ్య అదే చెప్పిండు. కానీ నేను నా లైఫ్లో ఇంతవరకు నేను ఓన్గా ఎప్పుడు బతుకమ్మ పేర్చలేదు. మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే పెద్ద బతుకమ్మ నేను మా అన్నయ్యనే పేర్చేవాళ్ళం. సో నేను ఓన్గా ఎప్పుడు బతుకమ్మ పేర్చలేదు. సో ఆలోచిస్తూ ఉన్నాను, అడిగాను. నాకేమంటే గుమ్మడి ఆకులు దొరకలేదు. ఇట్లా చేసిందిరా. సో తేజుగాడు దీంతో ఆడుతూ ఉన్నాడు క్లేతోటి, అది ఇరిగిందన్నది. అయితే నాకు గుమ్మడి ఆకులు దొరకలేదు. శేఖర్కి నైట్ షిఫ్ట్ నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ. సో శేఖర్కి నైట్ షిఫ్ట్, తను పడుకున్నారు, పొద్దున్న లేవడానికి లేట్ అయింది. సో పోయేసరికి ఫ్లవర్స్ కూడా అయిపోయినాయి. ఇంతసేపు మామయ్యది పితృ భోజనం, ఓకే, పితృ భోజనం అనేది అయిపోయింది. మామయ్యకి పెట్టేశాము.
సొరకాయ ఆకులు, తంగేడు చెట్టు ఇక్కడే ఉంటే తంగేడు పూలు, బంతి పూలు ఉన్నాయి. సో సవితగా ఫోన్ చేసి ఇప్పుడే అడిగాను, ఏంటంటే గౌరమ్మ లేదు కదా, ఎట్లా అక్క గుమ్మడి ఆకులు దొరకలేదు కదా అని చెప్తే, ఏం పర్లేదు పసుపు గౌరమ్మ చిన్న పెట్టమని చెప్పింది. సో అదే చేస్తా అనుకుంటా ఉన్నాను. దెన్ యాక్చువల్లీ వ్లాగ్ మధ్యలో నుంచి నేను ఎంటర్ అయ్యి మాట్లాడుతూ ఉన్నాను. సో ఈరోజు ఒక 2-3 కమెంట్ పెట్టారు, మీరు చేయకూడదు కదా, అట్లా ఇంకా ఏదో పూజ జరగలేదు సో చేయకూడదు కదా, ఇట్లా పెట్టకూడదు తద్దినం లాగా అని చెప్పేసి అన్నారు. మరి మీ నాన్నకి పెట్టారు, శేఖర్ వాళ్ళ నాన్నకి ఎందుకు పెట్టలేదు అన్నారు. సో నేను మా నాన్నకి పెట్టకపోయినా మా మామయ్య కంపల్సరీ పెడతానండి, ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి కూడా శేఖర్ వాళ్ళ కొడుకు, సో కంపల్సరీ చేస్తాను. ఇక్కడ ఏమైందంటే మా మమ్మీ వాళ్ళు మహారాష్ట్రలో నిన్ననే అయిపోయింది, మమ్మీ వాళ్ళు నిన్ననే చేసేది. సో వాళ్ళు చేసినప్పుడు నేను నైవేద్యం చూపించాలని చెప్పేసి నిన్న చూపించాను. ఈరోజు మా మామయ్యది, సో ఇప్పుడు మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూసారు కదా. సో మామయ్యదేమో మామయ్యకి ఇష్టమైనవి అన్నీ వేసి పెట్టాము. లైక్ బియ్యం పెట్టి మేమైతే ఒకటి ఆవుకు ఒక ముద్ద, ఇంటి పైన ఒక ముద్ద, కాకి ఒక ముద్ద అట్లా పెడతా ఉంటాం అమావాస్యకి, అంటే పితృ అమావాస్య రోజు. మా అత్తమ్మ వాళ్ళేమో ప్లేట్లో పెట్టి అది వాళ్ళే తినేస్తారంట. లైక్ అట్లా ఎవరి ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. సో మా నాన్నకంటే మా మమ్మీ సేవల ఆచారం లాగా మా నాన్నకు చేయకూడదు కూతురుగా, నేను జస్ట్ నైవేద్యం పెట్టాను, నేను పిండం వగేరా ఏం పెట్టలేదు. సో ఆడవాళ్ళు పిండం పెట్టకూడదు అని ఎందుకు అంటారంటే ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. మనం గర్భధారణ పొందుతాం కాబట్టి మనం పిండం పెట్టకూడదు అన్నమాట. సో ఏంటంటే నార్మల్గా ఆయనకు నచ్చినవి చేసి పెట్టాను, నాకు ఇష్టం కొద్ది చేసి పెట్టాను. సో చేసి పెట్టొచ్చండి. దాని ఇంకో విషయం ఏంటంటే మామయ్యకి ఈరోజు పెడుతున్నాం. సో మామయ్యకి ఎందుకు పెట్టాను, వాళ్ళ ఇంటికి కోడల్ని, వాళ్ళ వారసుడు ఉన్నాడు ఇక్కడ, మా శేఖర్ ఉన్నాడు. సో మామయ్యకి కంపల్సరీ పెడతాం కదా. సో మామయ్యది ఈరోజు. సో కొంచెం ఏంటంటే మాట్లాడే ముందు కొంచెం తెలుసుకోండి, వ్లాగ్ కరెక్ట్గా వినండి. తప్పులు వెతకాలన్న ఆగంలో వ్లాగ్ సరిగా చూడకుండా తప్పులు వెతుకుతున్నారు, వెతకండి కానీ సరిగా చూడండి. మా మామయ్యది రేపు ఉంది, వ్లాగ్ స్టార్టింగ్లో చెప్పాను, మా మామయ్యది రేపు ఉంది, అత్తయ్యని అడిగి మామయ్యకి ఏమి ఇష్టం అవి చేసి పెడతానని చెప్పాను. కావాలంటే ఇది ఇక్కడనే పాస్ కొట్టి మళ్ళీ నిన్నటి వీడియోని చూడండి, మీకు తెలుస్తుంది. సో అట్లా చెప్పాను అనమాట. కొంచెం ఇంకా నీరసం ఏం తగ్గలేదు, కొంచెం అట్లానే ఉంది. సో కొంతమంది మీరు క్యారీ అక్క అంటున్నారు, నేను క్యారీని కాదు, నాకు పీసీఓడి ఉంది. నేను వెయిట్ తగ్గించే దానిపైన ఎందుకు ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నానంటే మేము సెకండ్ బేబీ గురించి ఆలోచిస్తున్నాము. సో నా వెయిట్ కంపల్సరీ తగ్గాలి, నాకు పీసీఓడి క్యూర్ అవ్వాలి. వెయిట్ తగ్గితే లైఫ్ స్టైల్ చేంజ్ అయితేనే పీసీఓడి సెట్ అయిపోతుంది. సో అది సెట్ అయిపోయాకనే నాకు ప్రెగ్నెన్సీ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే నేను డైటింగ్ పైన, ఎక్సర్సైజ్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను. అంతేగాని లేకపోతే ఫస్ట్ నుంచి నేను డైట్లో ఎక్సర్సైజ్ చేసేదాన్ని కదా. సో ఇక నాకు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే మనకి మనం క్యూర్ చేసుకుంటే బాగుండన్న ఫీలింగ్ ఎక్కువ ఉంది. సో ఎందుకో తెలీదు, 2 రోజుల నుంచి హెల్త్ బాగాలేదు, అందుకే నీరసంగా అనిపిస్తుంది మొహం. నైట్ అంతా శేఖర్కి నైట్ షిఫ్ట్ కదా, తేజ్ పడుకొని ఇవ్వలేదు. సో నైట్ నిద్రలేదు, పొద్దున్న లేచి అన్నీ చేసేసరికి ఇట్లా ఫేస్ కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మీరు అంతే డౌట్స్ క్లియర్ అయిపోయినాయి అనుకుంటా ఉన్నాను. సో ఇప్పుడు నేను బతుకమ్మ పేరుస్తాను, మీరు ముందు మరి ఏం చేస్తాం. సో స్టేజ్ నేను ఆడేసుకొని కోసేపు మీతో మాట్లాడాను. ఇప్పుడు ఆ తర్వాత నేను స్టార్ట్ చేస్తున్నాను హౌస్ క్లీనింగ్. హౌస్ క్లీనింగ్ అంటే ఏముండదండి, తేజ్ బోల్ పెద్ద ఇల్లు కదా, ఇక్కడ సామాన్. ఈ ఇంటికి వచ్చాక నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం వల్ల చాలా యాక్టివ్ అయిపోయాను. ఇంతకుముందు వర్క్లో పడి ఇంట్లో కొన్ని ఎక్కడివి అక్కడే ఉంచేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు, ఎప్పటిదప్పుడు అంత క్లీన్ చేసి సెట్ చేసుకుంటాను. సో ఇల్లు ఎప్పుడు నీట్గా అనిపిస్తుంది. సో తేజ్ బొమ్మలు ఎప్పుడు కింద ఉంటాయి. సో ఎప్పటిదప్పుడు వాటిని తీసేసి ఎంచక్క సైడ్కి పెట్టేశాను. ఇప్పుడు ఏమంటే నేను బతుకమ్మ పేరుస్తాను. సో బతుకమ్మకి మనకి గుమ్మడి ఆకులు మెయిన్, కానీ నాకు ఇక్కడ సీట్లో గుమ్మడి ఆకులు దొరకలేదు. మా పక్క వీధిలో ఏమంటే పక్క గల్లీలో నేను అనపకాయ సోరకాయ చెట్లు చూసాను. సో సోరకాయ ఆకులు పెట్టొచ్చంట. సో సోరకాయ ఆకులు తీసుకొచ్చాను. అలాగే వాళ్ళు అక్కడ ట్రీస్ పెట్టుకున్నారు, అక్కడ బంతి పూలు కనిపించాయి. శేఖర్ బయటికి వెళ్ళేసరికి షాప్స్ క్లోజ్ అయిపోయి మాకు పూలు ఏమీ దొరకలేదు. ఎదురుగా వాళ్ళకి తంగేడు చెట్టు ఉంటే తంగేడు పూలు తెంపుకొచ్చాము. పొద్దునే తెంపుకొచ్చాడు శేఖర్. ఆ తర్వాత ఈ బంతి పూలు ఏంటంటే అంకుల్ని పర్మిషన్ అడిగి మరీ తీసుకున్నాను నేను. సో అంకుల్ ఇచ్చారు, వాళ్ళ ఆంధ్ర వాళ్ళు అనుకుంటాను. సో పాపం ఇచ్చారు, ఏమీ అనలేదు. సో తర్వాత ఏమంటే బతుకమ్మ పేరుస్తా ఉన్నాం. ముందు ప్లేట్ పైన, అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు, మన తెలంగాణ వాళ్ళకి, తెలియని వాళ్ళు చూడొచ్చు మీరు. ఏం లేదు, ముందు ప్లేట్కి ఈక్వల్గా మనం ఇది పెట్టాలి, ఆకులు పెట్టాలి. దాన్ని ఫస్ట్ బేస్లో పెట్టాలి. ఆ తర్వాత ఏంటంటే దానిపైన తంగేడు పూలు పెట్టాలి. చాలా మందికి తంగేడు పూలే దొరకవు, కానీ నాకు తంగేడు పూలే దొరికినాయి, వేరే ఏ పువ్వులు దొరకలే. సో తంగేడు పూలతోటి మొత్తం బతుకమ్మ అవుతుందన్నమాట ఈరోజు మనది. సో తంగేడు పూలని స్టెప్ బై స్టెప్ వేసేసి ఆ తర్వాత బంతి పూలు ఉంటే అవి పెట్టానన్నమాట.
సో ఇది ఆ తర్వాత వేరే పూలుగా శేఖర్ని తెంపమంటే అదిగో తెంపాడు, అవిగో సెట్ చేశాను. అలాగే ఏమంటే ఈ రోజు బతుకమ్మ పెట్టినాక బతుకమ్మకి పలారం పెట్టాలి, ఆ తర్వాత గౌరమ్మ పెట్టాలి. సో గౌరమ్మ నార్మల్గా మనం గుమ్మడి పువ్వుతో పెడతాము, కానీ గుమ్మడి పువ్వు నా దగ్గర ప్రస్తుతం లేదు, ఎక్కడి నుంచి నేను తేలేను కాబట్టి పసుపు గౌరమ్మ చిన్నగా పెట్టుకోవచ్చు. సో నేను పసుపు గౌరమ్మ పెట్టుకుంటాను. సో ఫైనల్గా ఇది మన జేజా, అంటే ఇది మన బతుకమ్మ రెడీ అయిపోయింది. తేజు పట్టుకోరా ఫోటో తీస్తానంటే అస్సలు ఒప్పుకోవట్లేదు వాడు. సో నేను స్టేటస్గా పెట్టేశాను. అవును ఈ రోజు పెట్టాలంట, కొన్ని ఏరియాస్లో అట్లా అంటున్నారు, కొన్ని ఏరియాస్లో ఇట్లా అంటున్నారు. సో మా ఊర్లో పెట్టారు కాబట్టి మేము ఆ పద్ధతి ఫాలో అవ్వాలి కాబట్టి మేము పెట్టేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ ఇది నా బతుకమ్మ రెడీ అయిపోయింది. సో ఫస్ట్ టైం నేను చిన్న బతుకమ్మ పేర్చడం ఎట్లా అనిపించింది మీకు? సో మీరు ఎలా పేల్చారు? మీకు ఇంకేదైనా సెలబ్రేట్ చేస్తుంటే ప్లీజ్ నాకు ఇన్స్టాలో మీ పిక్స్ పంపించండి, ఓకేనా? @మన_ఇంటి_tips ఇది మన ఇన్స్టా ఐడి, ఓకేనా? సో ఇక్కడ బతుకమ్మని నేను పేర్చేసి దేవుడి దగ్గర పెట్టాను. గుళ్ళో నేను పెట్టలేదు, అదే దేవుడి మందిరంలో పెట్టలేదు, ఎందుకంటే నేను నాన్ వెజ్ తిన్నాను కదా. సో నేను లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. ఇక్కడ విశేషం ఏమంటే ఇది నా ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ శారీ అండి. ఇన్ని రోజులు ఈ బ్లౌజ్ నాకు అస్సలు సెట్ అవ్వకపోయేది. ఐఎమ్ వెరీ హ్యాపీ నాకు ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది. ఈ శారీ ఏంటంటే నా ఫస్ట్ యానివర్సరీకి శేఖర్ గారు నాకు కొనిచ్చిన శారీ. బాగుందా? నాకైతే చాలా ఇష్టం. దట్టు బతుకమ్మ నా ఫస్ట్ యానివర్సరీ అవుతా ఫస్ట్ బతుకమ్మకు కూడా నేను ఇదే శారీ కట్టుకున్నాను. ఎందుకంటే అప్పుడు డబ్బులు కొంచెం ఇబ్బందిగా ఉంటే ఉన్న డబ్బుల్లో మేము ఇటు ఊరికి వచ్చామన్నమాట, పూణేలో ఉండేవాళ్ళం కదా. సో బస్ కిరాయికి డబ్బులు అయిపోతే నేను ఇదే శారీ అప్పుడుగా కట్టుకున్నాను. చాలా ఉన్నాయండి. లైఫ్ ఇప్పుడు ఇట్లా ఉంది కానీ ఒకప్పుడు ఇంకొకప్పుడు లాగా ఉండేది. సో ఇప్పటిలాగా అప్పుడు మనం మారిపోతూ ఉండాలి లైఫ్తో పాటు. సో తర్వాత ఏమంటే ఈ శారీ నేను కట్టుకున్నాను. ఎలా అనిపిస్తుందని నాకు కమెంట్లో చెప్పండి. జస్ట్ 1300 రూపీస్ ఈ శారీ ప్రైస్. అలాగే ఈ శారీ వచ్చేసి 3 years బ్యాక్ శారీ అన్నమాట. సో ఇప్పుడు బతుకమ్మ పెట్టామంటే బతుకమ్మ ఆడాలి కదా, ఆడి వాటర్లో వేయాలి కదా. సో ఇక్కడ నేను ఏమంటే వాకిట్లో పెడతా అని చెప్పేసి వాకిలంతా ఊడ్చాను. ఆ తర్వాత చల్లాలి. సో ఇక్కడ తేజు ఊరికే పరిగెత్తా ఉంటాడు ఇటు అటు, వాడు పడిపోతాడని చెప్పేసి వాటర్ చల్లాను. ఆ తర్వాత దీన్ని నేను తుడిచేసాను, ఎందుకంటే నాకు తేజు మెయిన్ అండి. ఆయన వాడు దిప్పుకొని జారి పడ్డాడు అనుకోండి ఏం లేదు, లేదో తలనొప్పి అవుతుంది. సో ముందు నేను దీన్ని తుడిచాను. ఫ్రెండ్స్ ఈ శారీ నాకు ఎలా ఉందనేది నాకు కమెంట్లో చెప్పండి. సో నేను అప్పుడు చాలా చిన్న చేతులు ఉన్న బ్లౌజెస్ వేసుకునేదాన్ని. సో ఈ బ్లౌజ్ ఇట్లే సెట్ అయింది. ఇంకొంచెం సెట్ అవ్వాలి, కొంచెం టైట్గా ఉంది, కంఫర్ట్గానే ఉంది కానీ లిటిల్ బిట్ టైట్ ఉంది. ఇది నేను కుట్టించుకున్నప్పుడు నాకు కొంచెం లూజ్గా ఉండేది ఈ జాకెట్. సో ఆ తర్వాత ఏమంటే నేను ముగ్గు వేసాను అనమాట. ఆ తర్వాత మన బతుకమ్మ రెడీ. చూసారా? చాలా మంది నువ్వు టిక్లీలు ఎందుకు పెట్టుకోవక్క అంటున్నారు. టిక్లీ ఎందుకు పెట్టుకోనంటే నేను తెచ్చుకున్న టిక్లీ ప్యాకెట్ తేజుగాడు ఖరాబ్ చేసేస్తాడు. ఒక్కొక్క టిక్లీ తీసుకుంటా ఎక్కడెక్కడనో పెట్టుకుంటాడండి. సో అందుకని చెప్పేసి నా దగ్గర టిక్లీలు ఎప్పుడు ఉండవు. తర్వాత ఏమంటే ఎంచక్క ఇది ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక జాములై చందమామ, ఒక జాముల పొద్దుకి చందమామ, శివుడి పూజలాయ సందమామ. ఇట్స్ నాట్ చందమామ, ఇట్స్ సందమామ. మళ్ళీ సేమ్ రెండేసి పువ్వేసి సందమామ, 2 జాములాయ సందమామ, 2 జాముల పొద్దుకి సందమామ, శివుడి పూజలాయ సందమామ. నాకు తెలిసి ఇదే అనుకుంటా. చిన్నప్పుడు పాడేదాన్ని అన్నమాట ఈ పాట నేను. చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కాదు, నా 8th 9th 10th అట్లా ఉన్నప్పుడు. సో తర్వాత ఏమంటే మనం బతుకమ్మని నీళ్ళలో వేయాలి. సో నేను ఇక్కడ నాకు చెట్లు పెట్టడానికి స్పేస్ ఉందిగా, దాంట్లో మంచిగా బకెటెడ్ నీళ్ళు వేసాను, పోసాను. నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను కొన్నిట్లలో. సో అత్తమ్మలు చెట్లలో వేయమన్నారు, నాకు నీళ్ళలో వేయడం ఇష్టం. సో దాంట్లో నీళ్ళు పోసేసి దాంట్లో మన బతుకమ్మని వేసాను. సో ఎలా అనిపించింది సెలబ్రేషన్? బాగా అనిపించింది. మా కొత్త ఇంట్లో మా ఫస్ట్ బతుకమ్మ సెలబ్రేషన్ ఇది. సో తేజు గణపతి బప్ప నిమజ్జనం చేసాం అనుకోని ఇక డాన్స్ చేస్తా ఉన్నాడు. వాడి డాన్స్ వాడికే ఉంది. అంతే ఫ్రెండ్స్, వ్లాగ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఎలా సెలబ్రేట్ చేశారు బతుకమ్మ పండుగని అనేది నాకు కమెంట్లు చెప్పండి, ఓకేనా? బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్. సో ఇక్కడ తేజు గారి డాన్స్ ని ఎంజాయ్ చేయండి కొన్ని సెకండ్స్.